దేవుడు చనిపోక ముందు పలికిన 7 మాటలలో రెండో మాట చెప్తున్నాను. లూకా సువార్త 23:43 చూసుకుంటే, నేను నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని. అయితే ఇక్కడ 2 దొంగలు ఉంటారన్నట్టు. వీళ్ళు ఎన్నో పాపాలు, ఎన్నో దొంగతనాలు చేసిన వారే. అయితే ఇక్కడ మనం చూసుకుంటే లూకా సువార్త 22 చూసుకుంటే, మరి ఇద్దరు ఆయనతో కూడా చంపబడుటకు తేబడి వారు నేరము చేసిన వారు కాపలాన పడిన స్థలములలో వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని, ఎడమ వైపున ఒకరిని ఆ నేరస్తులు ఆయనతో కూడా సిలువ వేసిరి. ఇక్కడ చూసుకున్నప్పుడు కుడివైపున ఒక దొంగ, ఎడమ వైపున ఒక దొంగ ఉంటారు. కుడివైపున ఉన్న దొంగ పేరేమో డిస్మస్, ఎడమ వైపు ఉన్న దొంగ పేరు గెస్టస్. డిస్మస్ అంటే సన్సెట్, సూర్యాస్తమయము, లేకపోతే మరణము. ఇది గ్రీకు భాషలో ఉంటుంది డిస్మస్ అని. గెస్టస్ అంటే అతిథులు. గెస్టస్ కుడివైపు ఉన్న దొంగనేమో మనం అనుకుంటాం, కుడివైపు ఉన్న దొంగ మంచివాడు, వెనుమ వైపు ఉన్న దొంగ చెడ్డవాడు అని అనుకుంటాము. కాకపోతే ఇద్దరు దేవుని హేళన చేసిన వారే, ఇద్దరు దేవుని దూషించిన వాళ్ళే. కాకపోతే గెస్టస్ దేవుడిని చాలా దూషిస్తాడు. నువ్వు దేవుడివేనా, అసలుకి దేవుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించమని దూషిస్తాడు. అప్పుడు డిస్మస్ ఏమో గర్దిస్తాడు, నువ్వు కూడా ఈ శిక్షణ తీసుకుంటున్నావు కదా, నువ్వు కూడా ఎన్నో తప్పులు చేసావు కదా అనుకుంటా తన బంధువు అయిన గెస్టస్ని గర్దిస్తాడు. అప్పుడు గెస్టస్ అట్లే ఉంటాడు. తర్వాత ఈయన ఏం చేయలేదు అనుకుంటా డిస్మస్ అంటాడు. గర్దించిన తర్వాత డిస్మస్ తలపైకి పెట్టి, దేవుడా, వినయముతో నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని అంటాడు. ఈ డిస్మస్ దేవుడా, నువ్వు నీ రాజ్యంలోకి వెళ్ళినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోవా అని యేసుతో పలుకుతాడు. తర్వాత దేవుడు ఈ రెండో మాట చెప్తాడు, నేను నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అని దేవుడు ఆ మాట పలుకుతాడు. తర్వాత దేవుడు తన తల్లితో మాట్లాడుతుండగా డిస్మస్ కూడా తన తల్లితో మాట్లాడుకుంటూ, తల్లి నువ్వు బాధపడకు, నన్ను దేవుడు క్షమించాడు. అప్పుడు నేను ఎన్నో పాపాలు చేసిన, ఎన్నో దొంగతనాలు ఎందరో చంపేసిన, ఇప్పుడు నన్ను దేవుడు క్షమించాడు. నేను పరలోకంలోకి వెళ్తున్నాను. నీ కొడుకు పరలోకంలోకి వెళ్తుంటే నీకు బాధగా ఉందా, ఏడవదమ్మా అనుకుంటే ఇలా చెప్తాడు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమనగా, ఆఖరి క్షణాల్లోనైనా రక్షణ పొంది దేవుడి రాజ్యంలోకి అడుగు పెట్టాలి అని మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది. గెస్టస్